బయలెళ్ళిపోతున్నా మన ఇల్లు మిమ్ముల విడిసి బయలెళ్ళిపోతున్నా పోతున్నారో పడుతా పోతున్నారో మన ఇల్లు పిల్లల నడిసి బయలెళ్ళిపోతున్నా నా కొడుక ఇంద్రారెడ్డి నా కొడుక ఇంద్రారెడ్డి తన తల్లిని పోతున్నా నా కొడుక ఇంద్రారెడ్డి తన తల్లిని పోతున్నా నా బిడ్డ విజయమ్మ నా బిడ్డ విజయమ్మ మీ అమ్మను పోతున్నవ్వా నా బిడ్డ విజయమ్మ మీ అమ్మను పోతున్నవ్వా మన ఇల్లు పైలా మన ఇల్లు పైలా నీ పిల్లలు పైలా పోతున్నారో కడుగా పోతున్నారో మన ఇల్లు బయలుపోతున్నా ఒక్కదాని ఒక్క కొడుకొని చెటాన చెంప కూడా ఏయకుండా చెటాన చెంప మీద దెబ్బ ఏయకుండా కొడుక ఇంద్రారెడ్డి కళ్ళల్లో నల్ల పూస లెక్క నా ఇంటికి వారసుడు వచ్చిందని కొడుక నిన్ను ఎంతో ప్రేమగా చూసుకున్న కొడుక ఈ రోజున నా కొడుకు ఒక్కగాని ఒక్క కొడుకు నేను చనిపోతే తల ఊరి పెట్టి అమ్మా అని ఏడిసేటువంటి కొడుకును ఒక్కని ఎంత దూరాన ఉన్నా కూడా కన్న తల్లి చనిపోయిందని తెలియగానే అయ్యో అమ్మా అమ్మా నువ్వు మాకు పెద్ద దిక్కు అనుకుంటున్నావు కాదమ్మా ఈ రోజున మా అయ్య చంద్రారెడ్డి లేకున్నా కానీ నువ్వు ఉన్నవంటే ఎంతో ధైర్యమమ్మా అని ఉట్టిన ఉరికొచ్చి మీద పడి ఏడిసి అమ్మా నువ్వు ఎట్లా మనసునవే కన్న బిడ్డను మనసునవు నీ కన్న కొడుకును మనసునవు మనవల్ల అందరి మనసునవని ఏడిసేటువంటి బిడ్డను ఒక్క విజయమనగంట ఈ రోజున ఇద్దరు కూడా ఇక్కడికి రావాలమ్మా కొడుక ఇంద్రారెడ్డి మా కొడుక ఇంద్రారెడ్డి కొడుక భౌతికంగా శారీరకంగా దూరంగా వస్తుందని కొడుక ఈ కన్న తల్లి ప్రేమ ఏ లోకంలో ఉన్నా కూడా మీకోసం నిలబడుతుంది కొడుక ఈ రోజున అలాంటి కన్న తల్లి లేదని చెల్లెను మరవద్దు ఎందుకంటే కొడుక అత్తగారింటి కన్నా పంచభాక్ష పరమాణాలు ఉండొచ్చు కానీ కొడుక అవ్వగారి పుట్టినింటికి వెళ్ళిపోయాకారమైనా కానీ అయ్యో నా అన్న ఉన్నాడని నా కన్న తల్లిదండ్రులు చనిపోయినా కూడా నా అన్న ఉన్నాడని నీ మీద ఏమన్నా పేరు పొగలితే కొడుక నా కొడుక ఇంద్రారెడ్డి చెల్లెలు జాగ్రత్త నా కొడుక ఇంద్రారెడ్డి చెల్లెలు జాగ్రత్త ఓ బిడ్డ విజయమ్మ ఓ బిడ్డ విజయమ్మ మీ అమ్మను పోతున్నవ్వా ఓ బిడ్డ విజయమ్మ మీ అమ్మను పోతున్నా పాపాగా నీ దేవుడు పాపాగా నీ దేవుడు నన్ను పోతున్నారు కొడుక పోతున్నారు మన ఇల్లు పిల్లలని బయలుపోతున్నా ఈ రోజున నా ఇంట్లో నా కోడలంటే పేరుకు మాత్రమే కోడలు కానీ నా కన్న బిడ్డ కంటే ఎక్కువగా నా ఒక్కదాని ఒక్క బిడ్డ ఎప్పుడైనా మీ ఆడడానికి ఒకసారి పండుగలు వచ్చినా పాపం వచ్చినా కష్టం వచ్చినా సుఖం వచ్చినా నా అన్న ఉన్నాడని అని నా ఇంటి గడప గడితే ఏ రోజున కూడా నా బిడ్డ వెలివేసి కంట నీరు తీసుకుందనుకో నా ఆత్మ శాసించడమ్మా హరితమ్మా నువ్వు కూడా ఒక ఇంటి ఆడబిడ్డవి అక్క వస్తుందని చెప్పి ఎదురుగా నీళ్ళు తీసుకపోయి ఇచ్చి కాళ్ళు కడుక్కున్న తర్వాత కష్టమో సుఖమో నా కొడుకు అయిన పని ఆయన ఉన్నా కూడా నువ్వు ఆడపిల్లవు కనుక ఆమె కష్టాన్ని తెలుసుకున్నప్పుడే నాకు జన్మకు సార్థకం ఉంటుంది నా ఆత్మకు శాంతి ఉంటుందవ్వా కోడాలి తవ్వా కోడాలి తవ్వా నా బిడ్డ జాగ్రత్త 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 నా బిడ్డ జాగ్రత్త నా బిడ్డ జాగ్రత్త
ఈ రోజున నా బిడ్డ పైన పొద్దున్నాక పనికి పోయి అష్ట మీద ఏదన్నా ఒక పని చేసి అష్ట మీద ఒక మాట అన్నదనుకో, అయ్యా వెంకటరెడ్డి, అయ్యా ఆ రోజున నా బిడ్డను ఏమన్నా ఒక మాట అన్నా కూడా కడుపులో పెట్టుకొని సాదుకోవాల్సినటువంటి అల్లుడివి. ఈ రోజున నీ అత్తను పోతున్నానని నా బిడ్డ పైనము, నీ పిల్లల పైనము ఏదన్నా నీ బామ్మర్ది ఏదన్నా గౌరవ మర్యాదలలో ఏదన్నా ఆటంకం కలిగిస్తే, అయ్యా తెలిసి తెలియనటువంటి కొడుకు నువ్వు ఇంటికి అల్లుడివి. అవునయ్యా, అల్లుడా వెంకటరెడ్డి, అల్లుడా వెంకటరెడ్డి, నా కొడుకు జాగ్రత్త, 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 నా కొడుకు జాగ్రత్త, నా కొడుకు జాగ్రత్త. ఈ భూమి మీద ఎవరు శాశ్వతంగా బతుకం. 4 రోజుల నాటకం ఆడిస్తాడు, పాడిస్తాడు, నవ్విస్తాడు, ఏడిపిస్తాడు భగవంతుడు. ఆఖరికి తన వద్దకే తీసుకపోదు. పుట్టిన మనిషి గిట్టక తప్పదు, గిట్టిన మనిషి పుట్టక తప్పదు. జనన మరణాల మధ్య సాగేటువంటి పయనంలో ఏమొస్తుందయ్యా అంటే మంచి చెడు రెండే వస్తాయి. బతికున్నన్ని రోజులు మంచి చెడు. ఆ తల్లి ఏం సంపాదించింది అని నాకు తెలియదు. నిజంగా లక్ష్మమ్మ ఏం సంపాదించిందో నాకు తెలియదు, కానీ ఇంతమందిని సంపాదించుకున్నది. కక్క నీరు తీసే వాళ్ళని సంపాదించుకున్నది. నిజంగా ఆ కుటుంబంలో ఒక పెద్దను కోల్పోయింది, ఆ తల్లిని కోల్పోయింది ఈ కుటుంబం. నిజంగా ఆ కుటుంబానికి ఆ భగవంతుడు మనస్ఫూర్తిగా మనోధైర్యాన్ని ఇవ్వాలి అని కోరుకుంటూ, నిజంగా ఇక కొడుకు ఒక్కరే ఉండాలి, బిడ్డ అందుబాటులో ఉండాలి మీరు కోసం. అందుకోసమే బిడ్డ ఏమంటారంటే, పట్ట చినుకు పడ్డట్టు ఏరుగా మారుతూ సెలయేరుగా మారుతూ ఎన్ని రోజులున్నా సముద్రంలో కలవాల్సిందే. ఎన్ని రోజులున్నా సముద్రంలో కలవాల్సిందే నీరు. మన ప్రాణం కూడా అంతే. ఎన్ని రోజులున్నా మట్టిలో కలవాల్సిందే. కాటికి పయనం కావాల్సిందే, మట్టిలో కలవాల్సిందే. మానవ జీవితంలో పుట్టుకెంత నిజమో మరణం కూడా అంతే నిజం. అది సృష్టి ధర్మం. అందుకోసమే బిడ్డ, అందుకోసమే అమ్మా ఓ అమ్మా, అమ్మా ఓ అమ్మా, మా లక్ష్మమ్మ మమ్ములన్నందుకు వేల వేల వందనాలమ్మా. అమ్మా ఓ అమ్మా, లక్ష్మమ్మ మమ్ములన్నందుకు వేల వేల వందనాలమ్మా. అమ్మా ఓ అమ్మా, మా లక్ష్మమ్మ మమ్ములన్నందుకు వేల వేల వందనాలమ్మా. నీ ఊపిరిని పోసి, నీలో రంగులు పూసి, నీ కడుపులో నువ్వు చేసినటువంటి బొమ్మలను వదిలేసి, నీ కొడుకును నీ బిడ్డను వదిలేసి నువ్వు కారణాలు నొక్కలకు పోయి నువ్వు కావచ్చు, కానీ ఎవా భౌతికంగా శారీరకంగా నువ్వు మా దగ్గర నుంచి దూరం కావచ్చు, కానీ నీ యొక్క జ్ఞాపకాలు ఎప్పుడు మా మదిలోనే ఉంటాయి. మా మదిలో సుస్థిరంగా గూడు కట్టుకొని పోతున్నావు అవ్వా లక్ష్మవ్వ. అందుకోసమే ఎప్పుడు కూడా, అందుకోసమే బిడ్డ ఏమంటానంటే, ఎన్నెల్ల గోదారమ్మా ఏదాని నెల్లేవమ్మా, మనిషిగానే చెబుదా మనసార వినవమ్మ, ఆ దైవ లీలలు చెబుదా కాసేపు ఆగవమ్మ. ఎన్నెల్ల గోదారమ్మా ఏదాని నెల్లేవమ్మా, ఎన్నెల్ల గోదారమ్మా ఏదాని నెల్లేవమ్మా, మనిషిగానే చెబుదా మనసార వినవమ్మ. మానవ జీవితము ఏమంటారంటే, మానవ జీవితము ఎంతో విచిత్రము, పైనున్న దైవము ఆడుతున్న నాటకము. మరి ఎక్కడున్నాడు భగవంతుడు? ఎక్కడున్నారు? చలనం లేని శిలలాగున్నా మనకు కనిపిస్తాడు భగవంతుడు, కనిపించాడు. చలనం లేని శిలలాగున్నా, కంటికి ఎప్పుడు కనబడకున్నా, బొమ్మలకు ప్రాణాలు పోసి ఆటలాడుతున్నాడు ఓయమ్మ.
ముసలాడుతున్నాడు అమ్మ ఎన్నెల్లరో రారమ్మ, ఏ రాణి నల్లేరమ్మ, ఎన్నెల్లరో రారమ్మ, ఏ రాణి నల్లేరమ్మ. మనిషి కదనే నలుగా మనసారా వినవమ్మ, మనిషి కదనే నలుగా మనసారా వినవమ్మ. బంగారు ఎలుగిన బంగారు ఎలుగిన మెడమిదలలో వెరిగిన సముల పైనే నిన్ను మోయక తప్పదురా. ఎంత సంపాదించిన గాని బంగారు ఎలుగిన మేడమిదలలో బతికిన గాని నలుగురు మయాల కాటిలో పెట్టాలి. కోట్ల రూపాయలు ఉన్న చిల్లరే సలాలు నిజమైంది. అహంకారం తన మీద ఎక్కితే శ్మశానం వైపు చూడమన్నాడు భగవంతుడు. రాజు పేద తేడా లేకుండా వచ్చేది మరణం. అందుకోసమే బిడ్డ బంగారు ఎలుగిన మెడమిదలలో వెరిగిన భుజముల పైనే నిన్ను మోయక తప్పదురా. ఊపిరాడితే ఊగిసలాట అంటే ఊపిరినంతసేపు వీడు పగ అంటాం. ఊపిరాడితే ఊగిసలాట, ఊపిరాగితే కాటికే నాట, నడువంతులకు బతుకులకు ఎందుకు ఈ పాకులాట, ఎందుకో ఈ పాకులాట. ఎన్నెల్లరో రారమ్మ, ఏ రాణి నల్లేరమ్మ, ఎన్నెల్లరో రారమ్మ, ఏ రాణి నల్లేరమ్మ. మనిషి కదనే నలుగా మనసారా వినవమ్మ, మనిషి కదనే నలుగా మనసారా వినవమ్మ. మనిషి కదనే చెబుతా మనసారా వినవమ్మ, ఆ దైవ లీలలు చెబుతా కాసేపు ఆగవమ్మ. నిజంగా ఆ తల్లికి ఘనంగా మనస్ఫూర్తిగా ఏ లోకంలో కూడా తన పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా చండి చేత మరొక